మనోహరి ఆంటీ, మీకు కాఫీ కావాలా? ఏంటి నన్ను కాకపడుతున్నారు? మీకేం కావాలి? మాకేం వద్దా ఆంటీ, మీరు మా డాడీని బాగా చూసుకుంటున్నారు కదా, అది చాలు. కానీ మీకు కాఫీ పెట్టడం రాదు కదా? యాదమ్మకొచ్చు కదా ఆంటీ. నాకు కాఫీ చేయటం వస్తే మీకు కాఫీ చేసి ఇవ్వాలని రూల్ ఉందా? కాఫీ మాకు కాదమ్మా, మనోహరి ఆంటీకి. తనకు కాఫీ కావాలంటే మీరొచ్చి అడగడం ఏంటి? అంటే మనోహరి ఆంటీ మా డాడీని బాగా చూసుకుంటుంది కదా, అందుకే ఆంటీకి ఏం కావాలో మేం చూసుకుంటున్నాం. తెలివైన వాళ్లే. మీరు కూడా ఆ బాగీ మేడం వైపు ఉండకుండా మనోహరి వైపు ఉండండి, బాగుపడతారు. ఉండండి, చేసి పెడతా. సరే ఆంటీ, మేము కాఫీ పంపిస్తాం. యాదమ్మా, యాదమ్మా. అబ్బబ్బా, ఈ ఆడపిల్లల కన్నా మీరిద్దరూ చాలా బెటర్ అబ్బాయిలు. ఊరికే అరుస్తూ ఉంటారు. ఆ, ఎందుకు ఊరికే అరుస్తున్నారు? మనోహరి ఆంటీకి కాఫీ కావాలంట యాదమ్మా. ఎంతమంది చెప్తారే? ఆ పనిలోనే ఉన్నాను. కాఫీ కోసం మనోహరి ఆంటీ వెయిటింగ్ యాదమ్మా, త్వరగా తీసుకెళ్ళు. ఈ ముక్క చెప్పడానికా అంతలా అరిచారు? మీరు పిల్లలు కాదే, పిశాచులు. సరే యాదమ్మా, నువ్వు వెళ్ళి కాఫీ ఇచ్చేసే. పద. కాఫీ తీసుకో మనోహరి. థ్యాంక్స్ చంబా. థ్యాంక్స్ నాకు కాదు, పిల్లలకి చెప్పు. వాళ్ళు కాఫీ ఇమ్మంటేనే నేను తీసుకొచ్చాను. మెల్లమెల్లగా పిల్లలు నా దారికొస్తున్నారు. అవును, త్వరలో నీకు సార్కి పెళ్ళైపోతే నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే. ఆ రోజు ఎంతో దూరంలో లేదు యాదమ్మా. ఏమైంది మనోహరి? అబ్బా, కడుపులో ఏదో రకంగా ఉంది యాదమ్మా. అదో రకంగా అంటే వికారంగా ఏమైనా ఉందా? ఏమో తెలియట్లేదు. జరుగు. ఇప్పుడు ఓకేనా మనోహరి? నాయన ఒక నిమిషం ఉండు. అయ్యో, అమ్మా, కాఫీలో ఏం కలిపి చచ్చావు? కడుపు అంతా అప్సెట్ అవుతుంది. నేనేం కలుపుతాను మనోహరి?
నువ్వే ఏదో తినకూడని తినుంటావు. నేనేం తినలేదు. ఇదంతా నీ చెత్త కాఫీ వల్లే. నీకు కాఫీ ఇవ్వడమే ఎక్కువ అనుకుంటుంటే నాది చెత్త కాఫీనా? ఇంకొకసారి కాఫీ అడుగు చెప్తా. ఏంటే చెప్పేది? నువ్విక్కడ పని మనిషివి. నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలి. నాకైనా పని మనిషి అనే ఒక పోస్ట్ ఉంది. నీ ముఖానికి అది కూడా లేదుగా. నన్నే అంత మాట అంటావా? నిన్ను నన్నే చెంప దెబ్బ కొడతావా? నిన్ను నన్ను కొడతావా? నిన్ను ఎక్కువ చేస్తున్నావేంటి? అమ్మా, ఇలా మనలో మనం గొడవ పడ్డం మంచిది కాదు. నేను అదే చెప్తున్నాను. నువ్వు నాతో గొడవ పడుకో. పదండి పదండి. ఎస్ ఎస్. బుజ్జమ్మ, నువ్వు ఇచ్చిన ప్లాన్ సూపర్ సక్సెస్. చాలా థ్యాంక్స్ బుజ్జమ్మ. నీ వల్ల మనోహరి ఆంటీకి యాదమ్మకి బాగా బుద్ధి చెప్పాం. ఇద్దరు బాగా తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చివరికి కలిసిపోయారు. వాళ్ళకు మనం ఇచ్చిన పనిష్మెంట్ సరిపోదన్నయ్య. మా అమ్మ ఆ మనోహరి ఆంటీకి ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తుంది. తను కేర్ టేకర్. ఈ పిల్లలు అమ్మ నాన్న లేని వాళ్ళు. తన పేరు రాథోడ్, నీ పర్సనల్ డ్రైవర్. మనోహరి మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఏంటి మనోహరి ఇలా స్టోర్ రూమ్ లోకి తీసుకొని వచ్చావు? ఇందాక మన మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకొని నన్ను ఈ స్టోర్ రూమ్ లో పడేద్దాం అనుకుంటున్నావా? ఆ గొడవ నేను అప్పుడే మర్చిపోయాను చంబా. మరెందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? చెప్తాను. ఈ పాటికే అమర్ తన గతం గురించి ఆలోచిస్తూ ఉండుంటాడు. నిజంగా నేను అమరేంద్రనా? ఇది నా ఇల్లేనా? మనం చెప్పింది నిజమా అబద్ధమా అని క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంటాడు. నిజంగా ఆ పిల్లలు అనాథాశ్రమం పిల్లలా? భాగి వాళ్ళ కేర్ టేకరా? రాతోడి ఇంటి పని మనిషా? మనోహరి నేను ప్రేమించుకున్నావా? మేం పెళ్లి చేసుకోవాలనుకున్నామా? అంత అయోమయంగా ఉంది. తన డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలని అనుకుంటాడు. గతానికి సంబంధించి ఏ విషయము గుర్తులేనివాడు మనం చెప్పింది నిజమా అబద్ధమా అని ఎలా తెలుసుకుంటాడు? ఏముంది, నిజం కోసం వెతుకుతాడు. ఎక్కడ వెతుకుతాడు? తన గదిలో. ఈ ఇంట్లో వాళ్ళు నా దగ్గర ఏదో దాస్తున్నారనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది నిజమైతే ఈ గదిలో నా గతానికి సంబంధించిన ఒక్క ఆధారమైనా దొరుకుతుంది కదా.